సూర్యాపేటలో ఇంకా ఏ బిజినెస్ హిస్టరీ తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సూర్యాపేట అనగానే మనకి కొన్ని ఫేమస్ ఫుడ్స్ గుర్తొస్తాయి. వాటిల్లో మనకి మెయిన్ గా ఫస్ట్ గుర్తొచ్చేది సోలాపూర్ సింగ్ మిక్చర్ లో చెకోడి మిక్చర్. దీనికి ఉన్న పాపులారిటీ ఇంత అంతా కాదు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీగా మర్చిపోరు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ మిక్చర్ టేస్ట్ విదేశాలకు కూడా పాకింది. యుఎస్, యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కి ప్రతిరోజు వీళ్ళ మిక్చర్ ఎక్స్పోర్ట్ అవుతుంది. 10 years 20 years కాదు, 70 years నుండి ఈ సోలాపూర్ సింగ్ మిక్చర్ నడిపిస్తున్నారు. వీళ్ళు గుజరాత్ నుండి సూర్యాపేట్ కి వచ్చి చాలా రకాల వ్యాపారాలు చేశారు, కానీ ఏది కూడా కలిసి రాలేదు. ఒక రోజు మహారాష్ట్ర సోలాపూర్ కి వెళ్లాడు లక్ష్మీనారాయణ సింగ్. అక్కడ మిక్చర్ టేస్ట్ చేశాడు. తనకి ఆ టేస్ట్ చాలా బాగా నచ్చింది. సేమ్ అదే టేస్ట్ ని సూర్యాపేట్ వాళ్ళకి పరిచయం చేయాలని డిసైడ్ అయ్యి 1951 లో సోలాపూర్ సింగ్ మిక్చర్ అనే పేరుతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. దీంతో మన సూర్యాపేట్ వాళ్ళకి మిక్చర్ అనగానే సోలాపూర్ సింగ్ మిక్చర్ గుర్తొచ్చే స్థాయికి ఎదిగింది. ఫస్ట్ తరం 5 పైసల నుండి స్టార్ట్ చేసిన ఈ మిక్చర్ ఇప్పుడు 3వ తరానికి వచ్చింది. ఇందులో కలిపే మసాలాలన్నీ కూడా ఇంట్లో వీళ్ళే ఓన్ గా ప్రిపేర్ చేస్తారు. వీళ్ళ దగ్గర మిక్చర్ లో చాలా టైప్స్ ఉంటాయి. లైక్ చెకోడి మిక్చర్, మిర్చి మిక్చర్, ఆలూ మిక్చర్, ఆలూ మసాలా, మిర్చి మసాలా, కట్ మిర్చి. ఇంతకీ అడ్రస్ చెప్పట్లేదు ఏంటి అని ఆలోచిస్తున్నారా? సూర్యాపేటలో పూల సెంటర్ కి వెళ్లి ఎవరిని అడిగినా చూపిస్తారు. సూర్యాపేటలో ఇంకా ఏ బిజినెస్ హిస్టరీ తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.